ఇంట్లో ఏ సోప్ అయితే వాడుకుంటామో ఆ సోప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న సోప్‌ని మనం కొబ్బరి ఎలా అయితే తురుముతామో అలా ఈ సోప్‌ని తురుముకోవాలి. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం వాటర్‌లో ఏస్తామనమాట. ఇలాగా మనం తురుముకోవడం వల్ల తొందరగా వాటర్‌లో కలిసిపోతుందనమాట. ఇలా తురుముకునే లోపు నేను ముందుగానే ఒక మందంగా ఉన్న గిన్నెలో వాటర్ అనేది బాగా వేడి చేసుకోవాలి. మరగబెట్టుకోవాలనమాట. ఇలా మరిగిన తర్వాత మనము తురిమిన ఈ సోపుని కొద్ది కొద్దిగా వాటర్‌లో ఏసుకుంటూ పూర్తిగా వాటర్‌లో కలుపుకోవాలి. అంటే సోపు కొంచెం తొందరగా కరగదనమాట. కొంచెం టైం అయితే తీసుకునేది. అందుకోసం స్లోగా మనం ఈ స్పూన్‌తో ఇలా తిప్పుకుంటూ గడ్డగలాగా కట్టిందనుకోండి అయినా సరే వాటర్‌లో కలుపుకోవాలి. ఇలా పూర్తిగా వాటర్‌లో కలిపిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు డెటాల్ అనేది తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా పూర్తిగా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ అనేది బంద్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకున్నట్టయితే చక్కగా చల్లారిపోతుందనమాట. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత హ్యాండ్ వాష్ వేసుకునే డబ్బా ఉంటుంది కదా, అందులో మనం వేసుకోవాలి. అంటే ఇది 0 కాస్ట్ మనకి హ్యాండ్ వాష్ రెడీ అయిపోతుంది. ఎందుకు దీన్నే ప్రిపేర్ చేసుకోవాలి, హ్యాండ్ వాష్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. అంటే సడన్గా ఇంట్లో ఉన్న హ్యాండ్ వాష్ అయిపోయిందని అనుకోండి, అప్పుడప్పుడు మనం షాప్కి వెళ్ళి తీసుకోవడానికి టైం అయితే ఉండదు కదా, అందుకోసం ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సోపు ప్లస్ డెటాల్తో ఈ అన్నిటిని కూడా మిక్స్ చేయడం వల్ల మనకి చక్కగా సింపుల్గా 0 కాస్ట్తో హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఇలా హ్యాండ్ వాష్ చేసి చూపిస్తాను చూడండి, చక్కగా నురగై కూడా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా 0 కాస్ట్తో మనం అప్పటికప్పుడు హ్యాండ్ వాష్ని రెడీ చేసుకోవచ్చు.